నవీన్ గారి రూపంలో కనిపిస్తుంటాడు. నవీన్ గారికి ఎవరు గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే మన ఇళ్లలో అర్ధరాత్రైనా పాప ఆయన అక్కడ ఉద్యోగంలో ఏ స్థితిలో ఉంటారో మనకు తెలియదు. సార్ నాకు వంట బాగలేదు అంటే రండి నేను చూస్తాను అనే ఒకే ఒక మహానుభావుడు ఆయన. ఉద్యోగుడైన ఆ పరమేశ్వరుడు ఉన్నాడో లేదో నేను ఫిజికల్గా చూడలేదు, కానీ ఈ పరమేశ్వరుని చూశాను. ఆయన చాలా హాబీగా ఉంటారు, ఆయన లక్ష్యం. కానీ మనకి తప్పదు. ఏమండి ఇక ముచ్చటగా మూడో మాట, ఇందులో చాలా మంది 1977 గుర్తుండి ఉంటుంది. దివిసి గుడికి వెళ్ళిపోయి 1 లక్షల మంది చనిపోయారు. మీ అందరికీ తెలిసావు. ప్రస్తుతం విజయవాడ కూడా అంతమంది చనిపోకపోయినా అందరూ అన్ని కష్టాల్లో విజయవాడ ఉందండి. విజయవాడ అంటే మన రాజధాని. మొత్తం పెద్దలందరూ కృషి చేస్తున్నారు. మానవికతగా ఉందా లేదా ఆ చర్చ అసంగతం అనవసరం కూడా. వారి కోసం ఒక పాట అండి. జనరల్లీ సముద్రం చెల్లెలి కట్ట అని ఉంటుందండి. చెల్లెలి కట్ట సముద్రం దాటకూడదు. ఆ చెల్లెలి కట్ట దాటి సముద్రం ముందుకు వచ్చి పెద్ద అలలతో నీటితో మనుషుల మీద దండెత్తినట్టుగా వస్తే తెలుగు తల్లి చాలా బాధపడింది అని ఒక పాట రాశారు 1977లో. ఇవాళ విజయవాడలో ఆ జల విలయాన్ని చూస్తే అది గుర్తొచ్చింది. ప్రస్తుతం అందరం ఉన్నాం కాబట్టి ఆ పాట అండి. చెలియలు కట్టను దాటి చెలిమును నరచి కదలి అనే కాల నాకు కాటేసింది. తాడి ఎద్దు పడగలు తల తరగలుగా మమతల మాగాణమే మసిలైపోగా తెలుగు తల్లి విలపించను కోరునా. తెలుగు తల్లి విలపించను కోరునా. రంగే కన్నీరే కృష్ణ గోదావరిగా కదలి రండి మనుషులైతే కలసి రండి మమత ఉంటే ఉక్కనలా ఉమ్మడిగా ప్రభుత్వాలు బలిపోరునై జీవుల కోసం చావలేని బ్రతుకలేని జీవుల కోసం. మనం ఎన్నో చందాలు ఏదంటే మన ఇది విరాళాలు ఇచ్చి ఇన్ని ఫంక్షన్ చేస్తాం కాబట్టి మన కమిటీ వారు ఈ గృహ నడిపించే ఈ పెద్దలందరూ కూడా ఈ విజయవాడకి తమ వంతు సాయాన్ని అందిస్తారని, అందులో వృత్తాపతిగా నా సాయం కూడా అందిస్తామని సభాముఖిగా తెలియజేసుకుంటాం. మీరు అందరూ నా పాట విన్నందుకు నా మాట విన్నందుకు ధన్యవాదాలు. చక్కటి విషయాలు చెప్పారు. ఒక ముక్కలో వైద్యుడు నారాయణ హరి. వైద్యుడే నారాయణుడు, ఆయనే హరి. ఎక్కడ దేవుడు వెతుక్కోవటం లేదు, మనం బతికించగలిగేది ఆయన అప్పుడే కాబట్టి ఆయనే దేవుడు. తర్వాత కార్యక్రమానికి వెళ్ళిపోతాం.